ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బబ్లు రైడర్ 07. ఈ రోజు అయితే ఒక మా చుట్టాలలో కొంతమంది ఎవరో కామెంట్ పెట్టిర్రు. అంటే ఎవరు మా చుట్టాలో కాదో నేను డౌటే. అంటే పేరు మా చుట్టాల లెక్కనే ఉంది. అయితే ఏం కామెంట్ పెట్టిరంటే ఆ కామెంట్ నా ఫోన్లో కనబడుతుంది, సిరక్క ఫోన్లో కనబడుతుంది. నేను సడన్గా చూసేసరికి కనిపించింది. నా దాంట్లో కామెంట్స్ ఆఫ్ ఉంది, అందుకే నా దాంట్లో కనబడతలేదు. అయితే స్క్రీన్ మీద చూపెట్టలేను. అయితే ఏమంటే గ్రానీ గేమ్ ఆడమని పెట్టిరు. గ్రానీ గేమ్, గ్రానీ 1 తెలియదు, గ్రానీ 2 ఎట్లా ఆడతారో నాకు తెలుసు. ఇయర్ పాడ్స్ పెట్టుకున్నాం. గెలవాలంటే బోట్ ఎస్కేప్ ఫస్ట్ బోట్ ఎస్కేప్, సెకండ్ డోర్ ఎస్కేప్, థర్డ్ హెలికాప్టర్ ఎస్కేప్ చేస్తాం. చలో, ఇప్పుడైతే గ్రానీ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఒకరైతే కామెంట్ అయితే పెట్టి చెప్తాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చలో. మనకి గ్రాండ్ పా పెట్టినాం. బోత్ పెడితే ఇక ఆడలేం మనం, కష్టం, మస్తు కష్టం. అందుకు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే గ్రానీ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ అవుతుంది. ఇంకో ఎయిర్పోర్ట్ ఏది? లేస్తున్నాం అన్నమాట మనమైతే. లేవనైతే లేస్తాం. ఇప్పుడైతే గ్రాండ్ పా చూద్దాం పదండి. గ్రాండ్ పా అమ్మో ఏడున్నాడు? చూసిండు అమ్మ చూడలేదు చూడలేదు నన్ను చూసిండు. ఎక్కడ పోయినా ఎంతసేపు? చిమ్మ షాట్ ఉందా? చిమ్మ షాట్ అయితే లేదు. షాక్ గన్ రాది చెప్పినా కదా మీకు, ఎలక్ట్రిక్ గన్ అని. మేము చిమ్మ షాట్ అంటాం. వాడికి ఇచ్చినాక గిరిగిరి కొట్టుకుంటాడు ఒకటి దెబ్బకి. చిమ్మ షాట్. లాక్ ఓపెన్ చేయక అందులో ఏముంటుంది? సౌండ్ వస్తుంది ఏదో. ఏం సౌండ్ అది? పైకి పోయిండు, పాట ఆన్ చేసిండు తాత ముసలోడు. గ్రాంపా గుంజి ఒట్టబుద్ధి అయితే ఒక్కొక్కసారి ఇస్తాను. అవును, ఫేస్ ఎట్టుంటది గైస్? దరిద్రంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఉంటుంది. అరే మనకు కావాల్సిందే బోట్ ఎస్కేప్ కదా. దొరికింది బోట్ ఎస్కేప్ మనది. ఇప్పుడు సెకండ్ డోర్ ఎస్కేప్, తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పెడతాం. అరే వచ్చేసిండు గాయస్, కొట్టేసిండు. తిప్పే లోపలికి కొట్టేసిండు గాయస్. స్పార్కిల్ దొరికింది. ఇదైతే డే 2. సౌండ్కి అయితే వచ్చేసిండు. సౌండ్ కాదు, వాడు వచ్చిండు ముందే. అటు పోతుంటే ఇది సౌండ్ చేసింది సిరక్క. పాట పెట్టుకుంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే సిరక్కకి నాకంటే కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే సిరక్క కాడమని ఇచ్చిన. నాకు ఇచ్చిన ఒకసారి 2 సార్లు మేము వీడియో దీనికి ప్రాక్టీస్ చేసినాం మంచిగా. 2 times బోట్ ఎస్కేప్ చేసినాం. మీరు ఆడాలంటే డౌన్లోడ్ చేసుకోండి. కానీ మీరు సెన్సిటివ్ అయితే చాలా డేంజర్ మస్తు. ఇప్పుడు చూసిరుగా చంపితే ఎంత భయమైంది జమ్మన్నదా. అరే చిమ్మ షాటు. ఇది బుల్లెట్ గాయస్. షాక్ వస్తుంది, ఎలక్ట్రిక్ షాక్ గాయస్. వస్తున్నాడు ఆంటీ. చిమ్మ షాట్ ఇద్దాం. చిమ్మ షాట్ గిల్లి కట్టుకోవాలి. దాదా ముసలోడా దాని గురించి వెయిటింగ్. దా నెత్తి మీద ఐసీయూ అని అన్నాడు. దాదా తీసుకొచ్చి చిమ్మ షాటు. అమ్మని కడుపు కాల లాక్. కాలీరా కొట్టేద్దాం. కాలీరా కొట్టి బొక్కలో చూస్తే అంతే కాదు, చిక్క కుదురుతుంది. ఏమన్నా ఎలా చూద్దాం గైస్. మోడాలనుకోండి ఖాళీ బోరా అని అంటున్నా. అరే ఇప్పుడు అది ఎందుకు? బోట్కి అవసరం కదా బోట్కి. ఇంకా వేరేది ఎత్తుకోవచ్చు కదా, అది ఆనే ఉండని గుర్తుంచుకున్నాము. మళ్ళా మనం ఫ్రెంచ్ దొరికింది. ఫ్రెంచ్ కాదు అది ఫ్రెంచ్. ఉండని దానికి కూడా చిమ్మ షాట్ ఇవ్వాలి గైస్. కింద ఒక స్పైడర్ అయితే ఉంటుంది, దానికి చిమ్మ షాట్ ఇస్తే గిల్లి కొట్టుకోవాలి. అది కూడా వచ్చిందనుకుంటా. వాడిని ఇందాకనే చంపిన కదరా, 2 నిమిషాల దాకా ఆడాడు. పైకోవాలి ఇప్పుడు మళ్ళీ. మీకైతే వాయిస్ వినబడుతుందో లేదో నాకు అర్థమైతే లేదు. నా వాయిస్ వినపడుతుందా గైస్? ఇదైతే మినిమం
వెపన్ కి షార్ట్ గన్ దొరుకుతుంది గైస్. ఇగో మనం అయితే ఫ్రెంచ్ తీసుకుందాం. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ తీసుకున్నాం, తిప్పేసి షార్ట్ గన్ అయితే తెచ్చుకుందాం. పదండి చలో, లెట్స్ గో. ముందు మనం ఇది ఓపెన్ చేసుకోవాలి గైస్. అది కాదు, అదే ఆ రూమ్ లోపల గో. ఇంకో దీని లోపలికి అయితే వెళ్ళాలి గైస్ ఇప్పుడు. ఎందుకంటే వెపన్ అరే ఫ్రెంచ్ దగ్గరకు వచ్చాను, నేను ఆ రూమ్ లోకి వెళ్ళాలి. అది అదే చెప్తున్నా నేను. అది వెపన్ కి నేను వెపన్ కి అనుకుంటున్నా. వెపన్ దొరికింది, వెపన్ కీ అది వెపన్. వెపన్ ఫస్ట్ ఇది తిప్పినాం అనుకో ఒక పని అయిపోతుంది. ఇక్కడ వాటర్ ఆగిపోతుంది, లేదంటే ఆక్టోపస్ వచ్చి మింగేస్తుంది. ఆక్టోపస్ కాదు, అది ఒక క్రియేచర్, డిఫరెంట్ క్రియేచర్. అది ఆక్టోపస్ చూపి ఆడ. వెపన్ కి తెచ్చుకుందాం మనం. వెపన్ తెచ్చుకుంటే మనకు ధైర్యం ఉంటుంది. ధైర్యం ఏడికలు వచ్చి కొడతాడో అర్థం కాదు, ఎప్పుడు కొడతాడో, ఏడికైనా వచ్చి కొడతాడో ఏం అర్థం కాదు. సడన్ గా వెనకాలకి వచ్చి కొడతాడు గైస్. అది సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు. మళ్ళీ సడన్ సర్ప్రైజ్ అంటాడు గైస్. అన్నాడు ఐ సీ యూ అంటాడు ఫస్ట్ చూడంగా. గ్రానీ కూడా అట్లా అంటది. గ్రానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఐ సీ యూ. చూసిన గైస్ ముసలోడు అయ్యి షార్ట్ అయ్యి తలగలే పోనీయండి. నేను లోపలికి పోతా, కొంచెం అడు పోతాడు, అడు వంగలేడు. అరే ఒక బుల్లెట్ వేస్ట్ చేసిన. అవును గైస్, ఒక బుల్లెట్ వేస్ట్ చేసి ఈ బుల్లెట్ మిస్ అయింది అనుకో అంతే మన బతుకులు గైస్. ఫస్ట్ అయితే పోనీ మై తాత తీస్తా, నీ తాత మనం బుల్లెట్ అయితే లోడ్ చేసుకుందాం గైస్. మళ్ళీ ఈ డ్రాలేమని ఉంటుంది చూడక్క, ఉండదు. ఇప్పుడైతే మనం దాన్ని చంపుదాం. నాడు చిన్న స్పైడర్, బుడ్డి స్పైడర్. అరే అదైతే జరుగు, నీ కడుపు కాల. స్పైడర్ వస్తుంది. సిరకా స్పైడర్ మనం కొడితే అది గేమ్ ఓవర్ కాదు, మనకి ఇంకా టైం, మనం అన్ని పెట్టుకోవాలి కదా. వచ్చింది గైస్, అరుస్తుంది. మీకు తినబడుతుందా లేదా? హెలికాప్టర్ కి మనకి ఎందుకు, మనకి క్రోబార్ కావాలి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ డబ్బాలు ఏమన్నా ఉందా చూడు. ఆ డబ్బాలో గ్రానట్స్ ఉంటాయి గైస్, గ్రానట్స్ తీసుకురచ్చు గ్రాండ్ పా మీద. నేను ఫస్ట్ క్లూస్ అని ఎత్తుకుతా. అయ్యా అవసరం ఇప్పుడు మనకు గన్ను క్లూస్ ఎత్తుకోవాలి ఫస్ట్. మనం చంపినాం కదరా ఇందాకనే. మళ్ళీ వచ్చింది అనుకో, రాడాడు. వచ్చినా కూడా నేను ఉన్నది నేను చూసుకుంటాను. టెన్షన్ పెడుతుంది. అరే డోర్ ఉంది కదా, అదే మనం ఓపెన్ చేసిన డోర్లే. అవి మనం ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాయి కదా, అందులో మనకి వెపన్ కి దొరికింది. బోర్డ్ కి కింద ఏమన్నా ఉండొచ్చు. ఈ డ్రాలా అరే ఈ డోర్ లోపల చూడక ఇలా మస్తు ఉంటాయి. ఏముంటాయి అందులో? అది అరే ఉంటాయి. అరే ఆడొచ్చిండు అనుకో, వాడు వస్తే దాని కింద కురికిపోతా నేను. ఏది అమ్మ జల్దీ ఓపెన్ అయింది. డోర్ హ్యాండిల్, సారీ హ్యాండ్ వీల్ అంటారు. డోర్ హ్యాండిల్. ఫస్ట్ డోర్ స్కిప్ చేద్దామా? మన అవసరం లేదు. బోర్డువే చాలా దొరికినాయి. బోర్డు దొరికేసి మరి క్రోబర్ ఒక్కడు కావాలి. దొరికింది. మనం పైకి అయితే పోదాం ఒకసారి. పైన మన ఉంటే పైన మనకి బోట్ హ్యాండిల్ దొరకచ్చు. మేబీ బోట్ హ్యాండిల్ దొరకచ్చు, లేకపోతే ఇలా లేదంటే అది దొరకచ్చు. క్రోబర్ అరే హ్యాండ్ వీల్ దొరికింది. ఇలా ఏం లేవు, పెట్టి డొల్లా ఇదంతా. ఇప్పుడు మనం అయితే చిమ్మ షాట్ గన్ ఏడుంది? లేచి ఉంటాడు ఇప్పటికి తాత. లేచిండు. మనం తప్పించుకుంటూ చిమ్మ షాట్ గన్ కింద ఉంటది. చిమ్మ షాట్ గిలిగిలి కొట్టుకోవాలి. అది ఆ గన్ ఏది? ఏ గన్? పెద్ద గన్. అది ఏడ పడేసినాం అంటే ఆడ హాల్ దగ్గర పడేసినాం. ఇన్నే పైన హాల్ దగ్గర పడేసిన క్లూస్ ఎత్తుకోవాలని. ఇందులో ఏముండవు కదా, మర్చిపోయినా. తాత లేచిండు గాయస్. ఏడున్నాడో తెలియదు కానీ లేచిండు. డోర్లు అన్నీ మూస్తుండు. ఒకటే బుల్లెట్ ఉంది ఏంటి? ఇట్లా బుల్లెట్లు అయిపోయినాయి గాయస్. పైన ఉంటాయి. పైన ముసలుడు ఒక షాట్ ఇచ్చేస్తే అయిపోతుంది. వచ్చిండు.
ఇచ్చేసినాను అనుకోర్రి షార్ట్. లెట్స్ గో. ఇప్పుడు మళ్ళీ ఎత్తుక్కుందాం. ఏడైతే ఉన్నాయి ఈడ పడేసిన నేను. లోడ్ అయితే అయిపోయింది. అయ్యా మళ్ళీ పడేసిన. ఏమైనా ఉంటాయి చూడక. లూస్ ఎత్తుక్కోవద్దా? దొరికింది. చలో ఏమైనా దొరక. మనకి పెట్రోల్ దొరికిందా? ఎందుకు దొరకలే కదా. దొరకలే. ఫ్యూల్ ఇలా ఉండొచ్చు. డోర్ లాక్. ఫ్యూల్ ఉందల్లా. ఫ్యూల్ కాదు అది, డోర్ లాక్. నీకు తెలుసా? నాకు తెలుసా? ఇద్దరు తెలుసు. పలగొట్టక. ఫ్యూజ్ దొరికింది. వదిలేసేయడా. ముందు ఇంకోటి క్రోబార్ కిందికి తీసుకెళ్ళి ఇంకోటి ఓపెన్ చేసుకోవాలి కదా మనం. ఇంకోటి గ్రౌండ్. మనకు అన్ని దొరికేసినట్టేనా? మనకి హ్యాండిల్ కాదు, బోట్ హ్యాండిల్ కావాలి, ప్యాడ్లాక్ కీ కావాలి మనకి. ప్యాడ్లాక్ కీ దొరకలే. కానీ చిమ్మ షాట్ ఇలా ఇచ్చిన వెనకకే నిందాక చిమ్మ షాట్ గిల్లి కొట్టుకోవాలి. నేను కొట్టింది ఆ షాట్ కాదు, షార్ట్ గన్ షాట్. కటర్ దొరికింది. ఎస్, కటర్ దొరికితే మనం పైన వెళ్ళి వైర్లు కట్ చేయొచ్చు. వైర్లు కట్ చేయడం కాదురా, ఫస్ట్ అయితే బుల్లెట్ కొట్టిన చైన్ కట్ చేయాలి. చైన్ చిమ్మ షాట్ ఉంది. తెచ్చుకుంటా ఉండు. నేను అనే ఉంది. ఫస్ట్ ఇది కట్ చేసేస్తే ఎలక్ట్రిక్ కట్ అవుతుంది. ఏడా నన్ను ఎత్తిన ఏడా అంటాడండి గైస్. మళ్ళీ ఏంది అన్ని లైట్లు వెరుస్తున్నాయి ఆడ. అదా క్రిస్మస్ అంట, తాట డెకరేట్ చేసుకోండి ఇల్లు. పాప చలో ఇప్పుడు నిచ్చెనెక్కేసిన. ఇది మనకి డే 2 కాదు, డే 3 అనుకుంటా. డే 2 కరెక్ట్ కొడితే డోర్ ఓపెన్ అయితే కటింగ్ దొరికేసింది. మినిమం 20 minutes దాకా పడుతుంది తెలుసా ఇది. కటింగ్ ప్లేస్ ఎట్లా కిందికి వెళ్ళొద్దా? ఆ గన్ తీసుకొని మళ్ళీ మధ్యలో వస్తారా అని ఇచ్చేస్తాను నేను. నేను ఎటు పోతున్నాను? వచ్చిందా? రాలేదు. ఇప్పుడైతే రావద్దు ప్లీజ్ దేవుడా. కాలు పట్టుకుంటా. కన్ను పట్టుకొని కటర్ అయితే దొరికేసింది. పైకి వెళ్ళిపోదాం. జారి పడుతూ అప్పుడప్పుడు జారి పడతాం. మరి ఇదేంది? అమ్మా జారి పడద్దు అసలు. మీ నోరేంటిది మీది? ఏం నోర్రా మీది? నేను అనలే నీది. ఇందాక గాయస్ తనీష్ అన్నాడు చచ్చిపోయినా, సేఫ్కి దొరికింది అంటే మేబీ అందులో ప్యాడ్లాక్ దొరకచ్చు. ప్యాడ్లాక్ బంజా నేను సడన్గా ఇక్కడ ఇది తాకితే బంద్ అవుతుంది వీడియో ఇక్కడ పైన. అవును గైస్, దీని పక్కగా అయితే జరుపుతావు. మంచిగా పెట్టినలే. ఇప్పుడైతే దుంకిద్దాం. అరే ఇప్పుడు గ్రాండ్ పా లేచి ఉంటాడు గాయస్. నేను మనం తప్పించుకొని తిరుగుతాం కదా. చూసి అరే తనీష్ నా పక్క నుండి జలకియకు నాకు. లేచింది గైస్ గ్రాండ్ పా అనుకో. చిమ్మ షాట్ అయితే ఇద్దాం మనం. దారా ఒక బుల్లెట్ కొట్టేస్తా. దారా కొట్టేసాయి. అరే తాకలేదు, దూరం కదా. ఇప్పుడు తాకింది. గన్ లోడ్ చేసుకుందామా? తర్వాత లేక సేఫ్కి దొరికింది. ఏమాట తీసుకొని సేఫ్కి దొరికేసింది. తాతగాని లేపేసిన. ఇప్పుడు 4 సార్లు 5 సార్లు లేపేసినామండి. ఇది ఎన్నో డేట్స్? డే 2. ఎస్ అయిపోయింది బా. గేమ్ ఫినిష్ అనుకోరు. గేమ్ ఫినిష్ గాయస్. నేను అప్పటికీ అన్న ప్యాడ్లాక్ దొరుకుతుంది అని. అది వీలు. అరే హ్యాండ్ వీల్. అవును రైట్, హ్యాండ్ వీల్. థ్యాంక్ యూ తను. ఇప్పుడు స్టీరింగ్ ఇటు అంటే అలా పడ్డావు అనుకో అక్కడ అన్న ఉండని వదిలేసాయి. మనం పోయేటప్పుడు దాన్ని కిందికి అనుకోవచ్చు. నాకు హ్యాండ్ వీల్ ఏడు ఉంటుందో ఇప్పుడు తెలిసింది గాయస్. ఇక్కడ హ్యాండ్ వీల్ ఏడు ఉంటుందంటే మనం ఇప్పుడు ఫొటోస్ అన్నీ అవి కలెక్ట్ చేసి చాప్టర్ కంప్లీట్ చేస్తే ఆడ పైన ఉంటుంది. లేక సడన్ గా బోట్కి ఆడ వేసుకొని రాపు. బోట్ పార్క్ లాగా అది. బోట్ కి పైననే తెచ్చినా బోట్ కాదు ఫస్ట్ ఫ్లోర్ లాడా అది ఉంటుంది కదా. అల్లనే ఉంది. పెట్రోల్ తెచ్చేద్దామా? ఆ ఫ్యూల్ అది ఫ్యూల్ డబ్బా కాడ డబ్బాలు ఉంది. ఫ్యూజ్ బాక్స్ అని ఏంటి? డబ్బా సౌండ్ వస్తుంది. డబ్బా ఏంటి? డబ్బా
మనకి ఏమి మంచి క్లూస్ దొరకాలి. ఆ ఫోటో సీడ్ ఉంటుంది బాత్రూంలో ఒకటి, బాత్రూమ్ ఉంటుంది ఒకటి, ఇంకోటి బెడ్రూమ్ ఉంటుంది ఒకటి. నేను చెప్పాలి తెలుసు, సైలెంట్ ఉన్న కోపం తెప్పి బెడ్ మీద పడేస్తే సౌండ్ వస్తుందా? ఇంకో ఒకటి ఉండి బెడ్ పైన ఒకటి ఉంటుంది. ఫస్ట్ అన్నీ పెట్టేసేద్దామా? నేను షాక్ గన్ పైన పెట్టుకున్నా కదా, చిమ్మ షాట్ గిల్లి కొట్టుకోవాలి, గిల్లి కొట్టుకోవాలి, గిల్లి కొట్టుకోవాలి కాదు. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేయాలి మనం. అవసరం లేదు. ఫ్యూజ్ ఏడుంది? ఫ్యూజా? డబ్బా కాడ లేదు, బాత్రూమ్ ఉంది అనుకుంటా. బాత్రూమ్ లో బాక్స్ ఉంది చూడు, ఆ బాక్స్ ఉంది. అది కాదు, అది ఫ్యూజ్. అది ఏం రాడన్నా అది. అదే పైన మనం క్రోబార్ పలగొట్టిన చూడు, అది అందులో దొరకలేదు. అది ఆడుంటుంది. అది చిమ్మ షాట్ దొరికింది కింద. మనకి ఇదంతా దొరకాలంటే ఎంత టైం? ఇంకో ఫోటో బాత్రూమ్ ఉంది కదా, బాత్రూమ్ లో లేదు, తెచ్చేసిన బాత్రూమ్ లోకి. ఇంకొకటి బెడ్ మీద ఏంది గైస్, అరిసేదో అరుసురు, కోడి పిల్లలు అరిచినట్టు. ఏంది బెడ్ పైన లేదా? అరే బెడ్ పైన ఉందని నాకు తెలుసు, ఎందుకు అరుసును? అది ఉంది చెప్పాలి. సరే ముందు అదే గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టు. మళ్ళీ నేను చెప్తున్నా, నాకు ముందు నేను టెన్షన్ ఉంటా ఈ గేమ్ ఆడేటప్పుడు. అవును, వచ్చి ఎడకెళ్ళి హెడ్ షాట్ ఎడికెళ్ళి వీక్తాడా అని చెప్పి భయం ఉంటుంది కొంచెం. అరే గాయస్, ఇప్పుడు మనం కిందికి వెళ్ళి వెప్పన్ తెచ్చుకోవాలి, షార్ట్ గన్. అరే ఆ చిమ్మ షాట్ దానికి యూజ్ కాదు అది. అమ్మా, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి వాడు లేస్తే మనకి కొట్టేసి ఆ గన్ తెచ్చుకుందాం. లేచి ఉంటాడు, ఇప్పటికి లేచి ఉంటాడు, ఆడు తిరుగుతుంటాడు కింద. డోర్ లేచేసి ఉంటే ఫెయిల్ అయితే వస్తున్నాయి. ఉరికిపోవాలి దొరకదు. థర్డ్ డే ఇప్పుడు తమ్ముడు కూడా చెప్తే ఇల్లే యాడ్ వస్తుంది ఓకే. అట్లా ఏం కాదు, నాకైతే యాడ్ వచ్చింది గాయస్. ఆ పనికి అయితే ఆపుతుంటే ఆగుతలేదు, అందుకే సగం యాడ్ అయితే కనబడ్డది. ఏమనుకోకూడదు, డిలీట్ చేద్దాం ఎడిటింగ్ ఏదో ఒకటి. ఆ చిమ్మ షాట్ అనుకున్నా. అరే నేను గన్ ఎడ పడేసిన, ఆడనే అది ఏడ పడేసినా నువ్వు? బాత్రూమ్ ఉన్నాడు గాయస్. ఇప్పుడైతే వానికి చిమ్మ షాట్ ఇద్దాం. బుల్లెట్లు ఉన్నాయా నా దగ్గర? ఉన్నాయి. లేవు. నీకు తెలుసా నాకు తెలుసా? పైకి వెళ్ళి బుల్లెట్లు అయితే తెచ్చుకున్నాం మనం ఫస్ట్. షాక్ గన్ తీసుకొని కొట్టేద్దాం. మళ్ళీ మనకు బుల్లెట్లు తెచ్చుకునే వరకు టైం ఎంత అవుతుందో. ఆయన రాగల చూసుకొని గిల్లి కొట్టుకోవాలి. ఏం కొట్టుకోవాలి? అయితే సడన్ గా వచ్చేసాడు కదా, సడన్ సర్ప్రైజ్ అన్నాడు ముందడికి వచ్చి. తీసుకో కొట్టుకుంటుండు. ఇచ్చేసిన అనుకోరు షార్ట్ మండపం. ఆ ఫోటో ఒక్కటి కాదు, మనం షార్ట్ గా అనేది ఫోటో తీసుకొని రావాలి పైకి పోయి. ఇప్పుడు మనం హ్యాండ్ వీళ్ళ కోసం ఇంత కష్టం చేస్తాం. అదే వెనకాల ఫ్యూజ్ తర్వాత పోద్దాంలే, కానీ ఫస్ట్ మనకి ఆ చాప్టర్ కంప్లీట్ చేస్తే బోట్ హ్యాండిల్ దొరుకుద్ది. అవును, అదే మనకి మెయిన్. ఇది 23 minutes 25 minutes పడుతుంది తెలుసా ఇది కంప్లీట్ చేయాలంటే. అవును గైస్. అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఉంటాయి. అన్నీ మనం బయటకి వేసుకుందాం ఫస్ట్. అయితే ఈజీగా ఉంటుంది తీసుకుని. మాయమైతుంటాయి. ఈ గేమ్ ఆడాలి మనకి. అరే ఒకటైతే కంప్లీట్ అయింది గాయస్. అరే హ్యామోస్ మాయమైతుంటాయి అన్న కదా, ఇట్లా మాయమైతాయి. రెండు అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు చాలా ఒత్తుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం గుట్టంగానే బుల్లెట్స్ అన్నీ కనిపించవు, అందుకు చాలా ఒత్తుకుంటే ఒక బుల్లెట్ ఇస్తుంది మనకి. అరే చాలా వచ్చేస్తాను నేను. ఫస్ట్ అయితే ఆవు మాయమైతే ఒత్తుకోవచ్చు, కానీ అప్పుడు రావు. మాయమైంది అనుకో ఇక. అరే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఎస్ ఏమో అయితే తీసిన.
ఇప్పుడైతే మన డోర్ ఓపెన్ అవుతుంది కదా, ఫ్యూజ్ కావాలి మనకి. అదే ఫ్యూజ్ గన్ను దొరికిన కాడ నాకు టెన్షన్ పెట్టకుంది. నేనైతే నీళ్ళు వేసి వస్తా గైస్. 2 minutes వెయిట్ చెయ్యండి. నీళ్ళైతే ఇల్లండి, నేను ఫస్ట్ ఆడలేదు. అరే ఫ్యూజ్ ఏది ఇక్కడ చూసినాం. లైట్ బంద్ చేయి, ఆన్ చేయి. నాకు కనిపించదు మళ్ళీ. ఇందులో హెలికాప్టర్ మాన్యువల్ ఉంది. అరే ఎక్కడ ఫ్యూజ్ కావాలి ఇప్పుడు మనకి. ఫ్యూజ్ కింద లైన్లో అనుకుంటా, మేబీ ఇందులో ఉండాలి. వాళ్ళు లేచి ఉంటాడు గైస్. అవి అన్ని డోర్లు మూసున్నాయి. అందుకే గన్ అయితే సేఫ్టీకి పట్టుకుని ఇంట్లో ఉండొచ్చేమో. ఎస్ దొరికింది. ముందైతే వాడిని కాల్చిపోదాం. ఏం దొరికింది? గ్యాస్ ఫ్యూజ్ ఏదో ఉంటారు కదా, దాన్ని మర్చిపోయినా నేను. గ్లాస్ ఏ ఫ్యూజ్ గుర్తు రావట్లేదు సరిగ్గా. కరెక్టే నువ్వు చెప్పింది. ఇది కెమెరా అయితే ఆన్ చేద్దాం, తెలుస్తుంది ఎక్కడ ఉందో. ఆడొచ్చాను కలికి ఇవ్వగల. నువ్వు లేనిపోని మాటలు అన్నీ చెప్పకు, ఇప్పుడే చెప్తున్నా. వాడు వచ్చేటట్టు లేడు గైస్. ఫ్యూజ్ తీసుకొని పెట్టేసి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే గన్ మీద వాడేద్దాము. ఇంట్లోకైనా వస్తాడు అనుకుంటా, ఇంట్లోకైనా నాకు అదే పడుతుంది. అరే ఎందుకు పడేసినావు? అరే ఫ్యూజ్ తీసుకోవద్దా మళ్ళీ? నాకు ఇంట్లో ఏమైనా 10 చేతులు ఉండవు కదా. అవును. అరే ఫ్రీ ఫైర్ లెక్క అన్ని లోడ్ చేసుకునేటట్టు ఉంటే బాగుండు. అట్లున్న మంచిగా ఉండు. ఒక చేత గన్ను, ఒక చేత కీయు, ఒక చేత ఫ్యూజు అట్లా. ఇలా అయితే ఒకటైతే అవుతుంది. టైం పట్టుద్ది మనకి, టైం బట్ ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ గేమ్ ఆడితే ఇప్పుడు పోతే అగో చూసినారా హ్యాండిల్ ఇది పెడితే ఇది కింద ఫ్యూల్ అయితే కావాలి మనకి. ఫ్యూల్ ఉంది మన దగ్గర, టెన్షన్ పడకు. గ్రాండ్ పా ఇప్పుడైతే లేచి ఉంటాడు, మనకి ఇచ్చేస్తాడు షార్ట్లు. ఇంకేమైనా గేమ్స్ ఆడాలంటే పెట్టండి, మేము ట్రై చేస్తాం. మాకు రాకపోయినా ట్రై అయితే చేస్తాం. హాఫ్కి హాఫ్ మాకైతే వచ్చేసి పెట్టొచ్చేద్దామా? గన్ పెట్టుకొని తిరుగుదాం ఫస్ట్ అయితే. కిందికి కూతుండవు, చెయ్యి కనిపిస్తుందా? నడు అనుకో, సింబో షాట్ ఇచ్చేద్దాం. ముసలోడా అరే అటు పోకు, ఫస్ట్ కొంచెం దూరం పోనీ. అప్పుడు ఈడే ఇది పడేసిన నేను. ఫోటో ఇటు పోదాం, ఇటుకేని పోతే దడిపిస్తుంటాడు. ఎప్పుడు లేచిండో నాకు కూడా తెలియలేదు. ఇంకో ఇక్కడ ఉన్నాడు ముసలాడైతే. నా ముసలాడా దా తాత నీకోసం గిఫ్ట్ తెచ్చాం. ఇచ్చేసినాం. మళ్ళీ లేచిన అనుకో కథం. గుడ్ బై గయా. ఉంటాడా అక్కడ గయా. ఫ్యూల్ పోసేద్దామా ఫస్ట్ అయితే? చేసేద్దాం. ఫ్యూలే మెయిన్, లేకపోతే బండి స్టార్ట్ కదా. ఎన్ని తెచ్చినాం? డోర్ ఎస్కేప్ చాలా మినిట్స్ పడుతుంది గైస్. ఇప్పుడే 22 minutes అయింది. ఒకవేళ ఇది పార్ట్ 1, పార్ట్ 2లో డోర్ ఎస్కేప్ చేద్దాం, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే 22 minutes అయింది. మేము కూడా చాలాసేపటి నుంచి ఆడుతుంది సిరక్క. చేయిలు నొప్పి వస్తాయి ఎక్కువసేపు ఆడితే, పైగా కళ్ళు పోతాయి. పార్ట్ 2లా ఏంటంటే పార్ట్ 2లో డోర్ ఎస్కేప్ చేద్దాం. పార్ట్ 3లా హెలికాప్టర్ ఎస్కేప్ చేద్దాంలే. డోర్ 2కి మళ్ళీ పార్ట్ 2కి 3కి డోర్ ఎస్కేప్ చిన్నది కదా లాస్ట్. ఫస్ట్ ఆడి పని అయిపోతుంది. అలా పడతావు, పడ్డావు గాయ్స్. ఇల్లు అయితే అలా పడిపోయినా. ఇప్పుడు తాత లేస్తాడు. అరే ఎందుకక్క నువ్వు మేము వస్తుంది. రక్తం అయిపోయినాం. ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా వెపెన్లు మన దగ్గరనే ఉన్నాయిలే. ఇట్లా నువ్వు ఇట్లా కాలు బయట పెట్టాలి. ఒక్కటి కావాలి. గైస్ ఇందాకైతే స్టక్ అయింది. రే
ఇంజన్ స్టార్ట్ అని చెప్పి అప్పుడే చూపించేసేస్తాం. మన ఇంజన్ స్టార్ట్ అని వస్తే యూ వాంట్ బోట్కి అని చూపెడుతుంది. అక్కడ ఫస్ట్లో ఉంది అదొక్కటి అంతే, అదొక్కటి పొందినాం అనుకో. ఇదేనా బోట్కి మళ్ళా గైస్ గేమ్ ఓవర్ అంతే, గేమ్ ఫినిష్. వెళ్ళిపోదాం ఇక. పార్ట్ 2లో అయితే సరే మన గ్రాని ఇంటికి అయితే బాయ్ బాయ్ అని చెప్పి కామెంట్ చేయాలి. బాయ్ బాయ్. స్టార్ట్ ఇంజన్ స్టార్ట్. యూ కెనాట్ స్టార్ట్ బోట్ జెట్. ఏది పెట్టు కీ కీ పెట్టావా? పెట్టినా ఏం నేను చేయలేనే నేను ఫ్యూల్ పోయలేదా? పోయలే కానీ కొంచెం అయితే. అరే అమ్మా, అయిపోయింది, మళ్ళీ అయిపోయింది. అరే సీరక్కకి అయితే బ్రెయిన్ లేదు గైస్. నన్ను బ్రెయిన్ లేదంటావేంది? అరే ఆడ నువ్వు టెన్షన్ పడకు, మనం బతికేదేడా కిందనే. తాళం తీసుకుని వెళ్ళిపోవచ్చు. అయిపోయింది guys. గేమ్ ఫినిష్. అయిపోయింది గేమ్. ది లాస్ట్ డే. అయినా గేమ్ అయిపోయింది guys. గేమ్ అయిపోయింది. ఇంటికైతే పోయి ఏం చేయాలి, ఆ కీ పెట్టి స్టార్టింగ్ అని వద్ది ఎంజాయ్ పండగ. ఇందాకైతే ఫ్యూల్ అయితే ఎక్కువ పోయలేదు, అందుకే స్టార్ట్ కాలేదు. వీడియో అయిపోయింది ఇక. వీడియో అయిపోయింది, ఎండ్ చేసేస్తాం ఇక. చూడండి బాయ్ బాయ్. తాత అయితే కింద లేడు కదా. నేను మళ్ళీ పడకక్క, నీ కాలు మొక్తా. అవునా, అది సడన్గా అవుతుంది తమ్ముడు. ఫస్ట్ బోట్కి మన చేతులు ఉండాలి, లేదంటే స్టార్ట్ అవుతుంది. ఇంజన్ స్టార్ట్. బాయ్ చెప్పేసేయండి. బాయ్ చెప్పేసేయండి. బాయ్ బాయ్. కామెంట్లో మొత్తం నింపేయండి బాయ్ అని చెప్పి. ఇంకా చూడు బాయ్ బాయ్ గ్రాండ్ ఫాదర్. కగ్గు అని కళ్ళు చూడరు గైస్. గుడ్లకు ఇదైతే వీడియో దా మళ్ళా మన ఫేస్లు. ఇదైతే వీడియో మేము చేసిన కష్టంకి జరా మాకైతే సపోర్ట్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్కి మర్చిపోకండి గంట కొట్టండి. బాయ్ బాయ్.